మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దిశ చూస్తే 2024-25 మధ్యంతర బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే ఎరువుల సబ్సిడీ కోత రైతులకే కోత పెట్టిరట. రైతులకు కోత పెడితే ఎట్లుంటుంది? రైతుల కన్నా ఆదుకోవాలి, రక్షణ రంగాన్ని రైతును ఆదుకోవాలి. ఫస్ట్ రక్షణ రంగాన్ని రైతును ఆదుకున్న తర్వాత ఆ తర్వాత ఏది చేసినా నడుస్తుంది. కానీ రక్షణ రంగానికి మంచిగానే పెట్టిరు, కానీ రైతుకు ఈసారి మొండి చేయి చూపించురని. ఎన్నికల ముంగట సాదాసీదా బడ్జెట్ 47,65,768 కోట్లతో పద్దు. ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో చేంజ్. పీఎం ఆవాస్ యోజన కింద కొత్తగా 2 కోట్ల ఇండ్లు, రూఫ్టాప్ సోలార్ కింద 1 కోటి ఇండ్లకు 300 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఆశలు అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు. రాష్ట్రాలకు 75,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. జీడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అంటూ కొత్త రకం ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు కృషి. జూలై సమగ్ర బడ్జెట్లో అందుకొని రోడ్ మ్యాప్ ఫైనాన్స్ మినిస్టర్. ఒకసారి వీళ్ళకు కాల్ చేద్దాం. మన హలో హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. లైవ్లో ఉన్నాం మనము. గుడ్ మార్నింగ్ అన్న ఏం లేదు కానీ ఇప్పుడు ఈ మన బడ్జెట్ ఉంది కదా అన్న, ఈ బడ్జెట్ 47,65,768 కోట్లతోటి బడ్జెట్ పెట్టిర్రు వీళ్ళు. అయితే రక్షణ రంగానికి తప్ప ఆ మిగతా రంగాలకు కొంచెం మొండి చేయి చూపించినట్టే అనిపించింది. దాదాపు రైతుకు కూడా పెద్దగా అనిపించలేదు. అవును. సార్, ఈ బడ్జెట్ను ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ ఒకటి ఉన్నది. సో ఎలక్షన్ నేపథ్యంలో ఇట్లా పెట్టిరనుకోవచ్చా బడ్జెట్? లేదంటే ఎప్పుడు పెట్టిన బడ్జెట్ కంటే ఒక డిఫరెంట్ బడ్జెట్ లాగానే అనిపించింది. దీన్ని ఎలా చూడొచ్చు అన్న మనం? అంటే ప్రధానంగా భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు అన్న రక్షణ రంగానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అమెరికా కానీ, లేకపోతే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికి పోయినటువంటి దేశాలు కానీ, లేకపోతే ఈ చిన్న చిన్న దేశాలైనటువంటి శ్రీలంక కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఈ ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికీ నిరంతరం అనేక రకాలుగా యుద్ధాలకు ప్రాధాన్యత ఇస్తూ యుద్ధ ఆయుధాలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి. అంటే ఇంకోటి కూడా మీరు అన్నది కరెక్టే. 33,000 కోట్లు దాదాపు అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు భారత్కు 31 సాయుధ డ్రోన్లు విక్రయానికి అమెరికా ఆమోదం. సుమారు 33,000 కోట్ల వ్యయం అవుతుంది అది. అదే ఇవన్నీ కూడా ఏంటంటే రానున్నటువంటి భారతదేశ ప్రమాదాన్ని, భారతదేశం వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ ప్రజలతోటి కానీ, లేకపోతే భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలతోటి కానీ పెద్ద ప్రమాదం ఏం లేదు. కానీ భారతదేశంలో మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, 2024 తర్వాత భారతదేశంలో తీవ్రమైన సంక్షోభం రాబోతున్నది. ఆ తీవ్రమైన సంక్షోభం ఆర్థిక సంక్షోభ రూపంలో రాబోతున్నది. ఈ ఆర్థిక సంక్షోభ రూపంలో వస్తున్నటువంటి తిరుగుబాటుని, లేకపోతే ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సాయుధ చర్యల ద్వారా, సాయుధ సంపత్తి ద్వారా ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఇది ఒక రకంగా చాలా తీవ్రమైనటువంటి నష్టానికి దారితీసేటువంటి పరిస్థితి ఉన్నది. మనం చూసినాం కదా, శ్రీలంక ఏమైంది, పాకిస్తాన్ ఏమైంది. ఆయుధాల మీద ఆధారపడితే ఎప్పుడైనా కానీ ప్రజల మీద ఆధారపడాలి, కుటీర పరిశ్రమ మీద ఆధారపడాలి, ఉత్పత్తి రంగం మీద ఆధారపడాలి, వ్యవసాయ రంగం మీద. మనది వ్యవసాయక దేశం. ప్రధానమైనటువంటి మన దేశంలో వ్యవసాయ దేశం అని చెప్పేసి పేరు కూడా ఉంది. ఈ వ్యవసాయానికి మొండి చేయి చూపడం అనేది ఎంతవరకు కరెక్ట్? వ్యవసాయక దేశమైనటువంటి భారతదేశము వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడాలి. వ్యవసాయ ఉత్పత్తికి ఆధారపడేటువంటి కుటీర పరిశ్రమల మీద ఆధారపడాలి. లేకపోతే వ్యవసాయ ఉత్పత్తి ద్వారా ఉపయోగపడేటువంటి వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగం మీద ఆధారపడాలి. కానీ
సాయుధ లేకపోతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి వాటి మీద ఆధారపడితే ఇప్పుడు ఏం ప్రమాదం ఉంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధాలని మనం కొనుక్కోవాల్సిన ఇప్పుడు ఇదంతా ఏంటంటే అమెరికా లాంటి దేశము అది రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తిని ఆధారపడినటువంటి ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసుకోకపోతే అమెరికా తోటి స్నేహ సంబంధాలు ఉండవు కాబట్టి అమెరికా తోటి మనకి మంచి సంబంధాలు ఉండవని దాంతో కానీ లేకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇప్పుడు అదే అమెరికా అన్న ఇంకొకటి ఏంటంటే అదే అమెరికా ఇప్పటికే ఆర్థికంగా అప్పులలో కూరుకుపోయింది, ఆర్థికంగా దెబ్బతిన్నది, మళ్ళీ ఆర్థిక సంక్షోభం మొట్టమొదటిగా అమెరికాకే రాబోతున్నది అని చెప్పేసి కూడా మనకు సీనియర్ అనాలిసిస్ కూడా చాలామంది చెప్తున్నారు. అది వచ్చే అవకాశం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమంటారంటే మాకు జాబ్స్ సరిగా లేవు. సో మొన్న రీసెంట్లీగా మనం చూస్తే బియ్యం కొరత కూడా ఏర్పడింది అక్కడ అని చెప్పేసి కూడా కొంచెం వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అది అమెరికా సొంటి అగ్రరాజ్యమే ఇవాళ ఆర్థిక సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఏర్పడ్డది. మన ఇండియా కూడా రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అవసరాలు, స్థానిక అవసరాలు, లేక భవిష్యత్ అవసరాలని బేరీజు వేసుకోకుండా ఈ ఆయుధాల మీద ఆధారపడడం, లేకపోతే ఈ ఆధిపత్య రాజకీయాల మీద ఆధారపడడం, అమెరికా మొత్తంగా కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆధిపత్య రాజకీయాల మీద ఆధారపడ్డది. ఆధిపత్య రాజకీయాల మీదనే అది మనుగడ సాగిస్తా ఉన్నది. దాని ఆనందము, దాని సంతోషము, దాని యొక్క విపరీత బుద్ధి అంతా కూడా ఆధిపత్య రాజకీయాల మీదనే ఆధారపడి నడుస్తా ఉన్నది. ఈ ఆధిపత్య రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా సాధించగలుగుతాం? భయపెట్టి సాధించగలుగుతాం, బెదిరించి సాధించగలుగుతాం, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి సాధించగలుగుతాం. ఈ అదిరించి బెదిరించి దాడులు చేసేటువంటి విధానాలకు ఎప్పుడైతే ఆ ఆలోచన విధానానికి ఎప్పుడైతే పోతామో, ఆ మూర్ఖపు ఆలోచనలకు ఎప్పుడైతే పోతామో, ఆ మూర్ఖపు ఆనందం ఎప్పుడైతే ఆ వ్యతిరేచేష్టలు అంటాం కదా, దానికి ఎప్పుడైతే మనం అలవాటు పడతామో అప్పుడు ఏమైతే దేని మీద ఆధారపడాలా? ఆయుధాల మీద ఆధారపడాలా? ఇటువంటి ఆయుధాల మీద ఆధారపడుతూ ఇవాళ ప్రపంచ వినాశనానికి దారితీస్తున్నటువంటి అసలు ప్రపంచంలో ఒకవైపేమో శాంతి 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 అని మాట్లాడతాం. అవును, మరి శాంతి శాంతి అని ఒకవైపు మాట్లాడుతూ ఇవాళ మళ్ళా ఇన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అసలు మానవత్వం లేని, మానవ విలువలు లేని ఏమాత్రం కూడా ఈ ఆయుధాల మీద ఆధారపడడం అనేది అది ఎటువైపు దారి తీస్తా ఉన్నట్టు మన దేశం కూడా. ఒకవైపు ఏమో మనం చెప్తా ఉన్నాం రామాలయము, రాముడు, దేవుడు, శాంతి శాంతి అని మాట్లాడుతూ మళ్ళీ ఒకవైపు ఆయుధాలు కొనుగోలు చేస్తారు. ఒకవైపు ఏమో ఏం ప్రమాదం ఉంది ఇప్పుడు భారతదేశానికి? ఎవరితో ప్రమాదం ఉంది? నిజమే ప్రమాదం ఉంది, పక్క దేశాలతో ప్రమాదం ఉందా? లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారంటే ఇప్పుడు భారతదేశము ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా ఎదగాలి అని అంటారు. ఆ శక్తి కావాలి అంటే ఖచ్చితంగా ఆయుధాలు కూడా అవసరమే అని చెప్పేసి కొంతమంది నిపుణుల అభిప్రాయం. అవును, శక్తికి ఎదగాలంటే దేనికి ఏ పర్పస్ ఉంది? అంటే ప్రపంచంలో ఎట్లాగైతే అగ్రరాజ్యం అమెరికా ఎలాగైతే అన్ని దేశాలపైన ఆధిపత్యం చెలాయిస్తుందో భారత్ కూడా అలాంటి ఆధిపత్యాన్ని కోరుకుంటుందా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. అవును, ఆధిపత్యం ఏం అవసరం? ఇవాళ అమెరికా తన సైనిక బలగాల మీద లేకపోతే ఆయుధ సంపత్తి మీద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఇవాళ ఏమైంది? లేకపోతే ఇతర దేశాల మీదకి పోయి అగ్రరాజ్యం అంటే ఏంటిది? అగ్రరాజ్యం అనేది ఏమన్నా మంచి పేరా? అంటే వీళ్ళు అభిప్రాయపడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. అదే దానికే నేను అడుగుతున్నా. అగ్రరాజ్యం అంటే మేము గ్రేట్, మా కంట్రీ గ్రేట్ అని చెప్పి చెప్పుకొని తిరగడానికే కదా. ఏం గ్రేట్ అది? చెడు నెగిటివ్ కూడా గ్రేటా? పాజిటివ్ మంచి పేరు గ్రేటు, చెడ్డ పేరు కూడా. ఇప్పుడు రౌడీ అనేటోడు కూడా గ్రేటా? అదే ఇప్పుడు సినిమాల్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. ఈ మన హీరోని గొప్ప అంటే దానికి అర్థం ఉంది, కానీ విలన్ ని కూడా గొప్ప అంటే ఎట్లా? అది కూడా కరెక్టే.
విలన్ని కూడా గొప్ప అనే వాళ్ళ మనస్తత్వము అది మంచి మనస్తత్వమా? కాదు ఆ? కాదు ఇప్పుడు ఒక కాదు రౌడీని, ఒక గుండాని, ఒక మంచోడంటే హంతకుడిని, ఒక కాదు నేరస్తుంది. నేరస్తుని కూడా, నేరం చేసేవాడిని కూడా, ఇప్పుడు నేరం చేసి అంత కూడా ఈ డబ్బులు సంపాదిస్తే కూడా, మందిని ముంచి డబ్బులు సంపాదిస్తే కూడా గొప్పోడా? కాదు కాదు తప్పే అది. ఆధిపత్యం అనేది మంచితనం ద్వారా, భారతదేశానికి మంచితనం ఇప్పటివరకు లేదా? కుటుంబ వ్యవస్థ ఉంది, వ్యవసాయక దేశం ఉంది, ప్రజాస్వామ్య దేశం అనేది ఉంది. ఇవి మంచి పేరు కాదా? అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ గల దేశం ఏది అని అంటే ఒక భారతదేశం వైపే చూపిస్తాయి అన్ని దేశాలు. ఇప్పుడు భారతదేశానికి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా పేరుగాంచింది. అవును ఒక గొప్ప ప్రజాస్వామ్యయుతమైన దేశంగా పేరుగాంచింది. అవును ఆ? మరి ఇందిరాగాంధీ 75-77 ఎమర్జెన్సీ కాలంని కూడా మనం అది గొప్ప అని కొనియాడితే ఇంకంతకంటే నీచం ఇంకోటి ఉండదు. ఉండదు ఉండదు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నందుకు గొప్పదాన్ని అన్నాం, ఓకే. ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేసినందుకు గొప్ప పని చేసింది అన్నాం, గొప్ప అది గ్రేట్ అన్నాం. లేకపోతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చేందుకు అది గొప్ప పని అన్నాం, అది గొప్ప పని. కానీ భారతదేశ సంపదని నాశనం చేయడం కానీ, భారతదేశ పరిశ్రమలని తాకట్టు పెట్టడం కానీ, సంపదని తాకట్టు పెట్టడం కానీ, అవి కూడా గ్రేట్ అందావా? అవి కూడా గొప్ప పని అందావా? కాదు కాదు కాదు. లేకపోతే అనవసరంగా ఇప్పుడు వేరే ఇతర దేశాలతో దానికి కాలు దువ్వడం అనేది కూడా గొప్ప పని అందావా? కాదు కాదు అది కాదు. మన పుల్వామా జరిగింది, అవును పుల్వామా పని కూడా గొప్ప పని అందావా? కాదు కాదు. అంటే మనం ఒక సైనికుని కూడా బొడగొట్టుకున్నాం కదా. చాలా మందిని పోగొట్టుకున్నాం, చాలా సంపద పోగొట్టుకున్నాం, చాలా మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇవాళ మన రాజకీయ మనుగడ కోసం, రాజకీయ అవసరాల కోసం, రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం యుద్ధాలు చేస్తే కూడా అది కూడా గొప్ప అందావా? అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం కూడా, భారతదేశ పాలకులు కూడా అనవసరమైనటువంటి కిటికీ గజ్జాలు పెట్టుకోవడమో, లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకోవడమో, లేని సమస్యని ఉన్నట్టుగా చెప్పడమో, ఇవాళ భారతదేశానికి అసలు వాళ్ళు మనల్ని చూస్తేనే భయపడతారు. పక్కన దేశాలు బంగ్లాదేశ్ అయినా, లేకపోతే నేపాల్ అయినా, పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, మన చుట్టూ ఉన్నటువంటి బర్మా అయినా, ఏ దేశమైనా అసలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఒక్క చైనా తోటి ఏదో అంటారు కానీ, ఆ చైనా తోటి కూడా మనం అనవసరమైనటువంటి లేని సమస్యని అనుకుంటున్నాం. కానీ ఏముంది అక్కడ సమస్య? చైనాతో కూడా పెద్ద సమస్య ఏం లేదు. అది ఇది ఇరు దేశాధినేతలు కలిసి కూర్చొని మాట్లాడేస్తే ఆ సమస్య ఏందనేది తీరిపోతుంది నాకు తెలిసి. పెద్ద సమస్య మనము చర్చల ద్వారా బాబ్రీ మసీద్ వివాదాన్ని పరిష్కరించుకోలేదా? అట్లే పరిష్కరించాలి అది కూడా. ఇట్లా భారతదేశంలో గట్టు సమస్యలు 400-500 సంవత్సరాలుగా ఉన్న సమస్యల్నే పరిష్కరించుకున్నాం. అవును. ఈ సమస్యలు పరిష్కరించుకోలేదా? నిజంగానే అక్కడ ఏమన్నా ఓ పెద్ద కుంపలు మునిగే పని ఏమన్నా ఉన్నదా అక్కడ? లేదు లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు సమస్య. భారతదేశం ఇవాళ భారత పాలకులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది వ్యవసాయ రంగం మీద, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తుల మీద, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల మీద. ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దేశంలో విద్యా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దేశంలో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవైపు ఏమో మొత్తంగా కూడా ప్రైవేట్ చేతుల్లో పెడుతూ, ప్రైవేట్ పెట్టుబడి అదాని అంబానీల చేతుల్లో పెడుతూ, ఈ దేశాన్ని మొత్తం ఏమో వాళ్ళ చేతుల్లో పెడతావు. ఈ దేశ బడ్జెట్ ఏమో నువ్వు రక్షణ రంగం మీద ఖర్చు చేస్తా అంటే ఎట్లా? అయితే ఇంకొకటి అన్న, అంటే ఇప్పుడు టోటల్గా ఈ బడ్జెట్ అనేది అంటే ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ కానీ మార్చ్ ఎండింగ్ కానీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్స్ బడ్జెట్ అని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అంటే సో దీని బడ్జెట్ అంటే ఇప్పుడు తాయిలాలు కానీ వరాలు లేవు, వాతలు లేవు, సాదాసీదా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం టోటల్ ఓవరాల్గా ఈ బడ్జెట్ను ఎలా చూడొచ్చు?
అంటే వాస్తవంగా ఇది ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు పెట్టే బడ్జెట్ ఎప్పుడు కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అది. అదే ఓటాన్ అకౌంట్ బడ్జెటే. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు కూడా అది తాత్కాలిక అంటే ఈ మన ప్రభుత్వం ఆదాయాన్ని కానీ ఇంప్రూవ్ చేసుకునే మార్గాలు కానీ లేకపోతే ఇతరత్ర పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. కాబట్టి ఇప్పుడు ప్రజలకి ఏదో కొన్ని సంక్షేమ పథకాలకి ఓట్ల గారడి చేసింది బడ్జెట్ లో లేదని కాదు, ఏదో లేనిపోని అన్ని ఆశలు కల్పించడంలో ప్రయత్నం చేసింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ఓన్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టకపోతే రేపు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు కూడా మన బడ్జెట్ మార్చిలో అయిపోవాలి కాబట్టి అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అయినా అయిపోవాలి కాబట్టి అందులో భాగంగా ఇది పెట్టిండే. కానీ ఇది దీనికి ఎన్నికల తర్వాత మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో ఈ వాయింపులన్నీ అప్పుడు ఉంటాయి. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడైతే ఉండయి. నాకు తెలిసి ఆ ఎన్నికల తర్వాతనే వాయింపులు అనేటివి ఉండే అవకాశం ఉంటుందని నేను అంటున్నాను. భయంకరంగా ఉంటాయి, మామూలుగా ఉండవు, చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఈ కనీస బడ్జెట్ ని సమకూర్చుకోవాలంటే ఇప్పుడు పెట్టుబడిదారులకి సబ్సిడీలు ఇచ్చినా, పెట్టుబడిదారులకి మాఫీలు ఇచ్చినా, పెట్టుబడిదారులకి బ్యాంకు లోన్లు ఇచ్చినా ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచే కదా, కంపల్సరీ ఇక్కడ నుంచే కదా. ఏదైనా పబ్లిక్ నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ అది గవర్నమెంట్కి పన్ను రూపంలో పోయిన తర్వాతనే మళ్ళీ అది దేశానికి ఖర్చు పెట్టాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మన ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు ఇప్పుడు ఏది పెంచినా, గ్యాస్ ధరలు పెంచినా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినా, లేకపోతే ఇంకా ట్యాక్సులు మధ్యతరగతి ప్రజల మీద లేకపోతే వేరే ఉద్యోగస్తుల మీద ట్యాక్సులు పెంచినా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇతరత్ర వాటి మీద ఏమన్నా పెంచినా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్ల అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఏది చేసినా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల మీద, గ్యాస్ ధరల మీద, లేకపోతే జిఎస్టీ లాంటి చిన్న చిన్నవి ఉండు సూది కొనుక్కుంటే పలకా పలపం కొనుక్కుంటే కూడా జిఎస్టీ కట్టాలా, పాల దాని మీద జిఎస్టీ కట్టాలా, కనీస ఆహార పదార్థాలు మినిమం ఆహార పదార్థాల మీద మనం జిఎస్టీలు కడుతున్నామంటే ఇలా ఇది ఎక్కడికి పోయింది దేశం? మన రోడ్డు ఏదో రోడ్లు అభివృద్ధి చేస్తామంటారు, రహదారుల అభివృద్ధి పేరుతోటి ఇవాళ టోల్ ట్యాక్సులు కడుతున్నాం మనం. అవును, అమెరికా సిస్టమే కదా టోల్ ట్యాక్స్ అనేది, కూడా అమెరికా సిస్టమే కదా. ఇలా 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కూడా 150 రూపాయల పైన టోల్ ట్యాక్స్ కడుతున్నాం మనం. అంటే కిలోమీటర్ కి రూపాయి పైన మనం టోల్ ట్యాక్స్ కడుతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. అభివృద్ధి అంటే ఏంటిది అన్న? ఇంకొక విషయం అంటే ప్రభుత్వము వెల్ఫేర్ స్టేట్ అయినప్పుడు అభివృద్ధి, కమర్షియల్ స్టేట్ అయితే కాదు. ప్రభుత్వం అనేది మన రాజ్యాంగం చెప్తున్నది ఏంటిది? స్టేట్ అంటే ఏంటిది? స్టేట్ ఎప్పుడు కూడా వెల్ఫేర్ స్టేట్ గా ఉండాలి, కమర్షియల్ స్టేట్ కాదు. వ్యాపారం చేయడానికి కాదు, లేకపోతే వ్యాపారస్తులకి ఊతం ఇవ్వడానికి కాదు, వ్యాపారస్తులకు అండదండగా ఉండడానికి కాదు, వ్యాపారస్తులకు అవసరమైన చట్టాలు చేయడానికి కాదు స్టేట్ ఉన్నది.